ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక కరువు రాలేదన్నారు. రైతు బంధు అందరికీ ఇస్తామని, గతంలో రైతు బంధు మార్చి నెల వరకు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఇవన్నీ వాస్తవాలను కూడా ప్రజలకు చెప్పినాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒకటేమో రాష్ట్రం అప్రపాయమైంది, రెండవదేమో ఈరోజు పనులు చేయబడి డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో అనేకమైనటువంటి విభాగాల్లో పనులు చేసి బిల్లులు అయ్యి టోకెన్లు కూడా ఇచ్చి చిన్న కాంట్రాక్టర్లు అంటే 10 లక్షల నుంచి పెట్టుకుంటే 100 కోట్ల దాకా రావాల్సినటువంటి కాంట్రాక్టర్ల సిస్టంలా దాదాపు 40,000 కోట్ల రూపాయలని చెల్లించేటువంటి రుణభారాన్ని కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిపోయింది ఈ ప్రభుత్వం. బిల్లులు అయ్యి దానికి జవాబు చెప్పని అడుగుతాను. ముందుగా మీరు ప్రభుత్వంలో ఉండి 10 సంవత్సరాలు